గురజాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఏప్రిల్ 10వ తేదీన వినకొండ నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సమీపంలో అయ్యప్ప స్వామి దేవాలయం వద్దకి రావడం జరుగుతుంది. అందుకు మనమందరం కూడా గురజాల నియోజకవర్గం తరపున పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు వెళ్లాలని తెలిపారు. గురజాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన కాసు మహేష్ రెడ్డి అభివృద్ధి పరుగులు పెట్టించారని, కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధి చేశారని తెలిపారు. అంతేకాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని కాసు మహేష్ రెడ్డి తనకున్న పరిచయాలతో ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ కలకండ ఆంధ్రేయ, ఎంపీపీ కొమ్మినేని నారాయణమ్మ, బుజ్జి, వేముల చలమయ్య, మండల కన్వీనర్ సిద్దారపు గాంధీ, పట్టణ కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు, నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని, మన్నెం కన్యాకుమారి ప్రసాద్, కౌన్సిలర్ కుక్కుమూడి అనిల్, బండి రవి, కర్ర చిన్నకోటేశ్వరరావు, రెక్కల వెంకటేశ్వరరావు, నాసిర సైదా, నాగుల మేస్త్రి, షేక్ డబ్బాలవలి, అల్లాబక్షు తదితరులు పాల్గొన్నారు. మేమంతా సిద్ధం బహిరంగ సభ పల్నాడు నడిబొడ్డులో గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ల సమీపాన అయ్యప్ప స్వామి గుడి ఎదురు భారీ బహిరంగ సభ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తారు. ఆ సభని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, పాలనా సౌలభ్యం, ఈ మూడు విషయాల గురించి ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తెలియజేసేటట్టు ఆ సభ ఉంటుందని తెలియజేస్తున్నాం. 7 నియోజకవర్గాలు, నర్సరావుపేట పార్లమెంట్ నుంచి 7 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు దీంట్లో పాలు పంచుకుంటారు. పల్నాటి చరిత్రలో మరి ఈ సభ చరిత్రలో నిలబడిపోయేటట్టు జరగబోతుందని తెలియచేస్తున్నాం. ఆచర్ల జాతీయ రహదారి 400 కోట్లతో, 500 కోట్లతో 600 పడకల మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ బ్రాహ్మణపల్లి వద్ద, మరి ఇలాగ అనేక పథకాలు చెప్పుకుంటూ పోతే 82 కోట్లతో నాడు నేడు స్కూళ్ళు, 85 కోట్లతో R&B రోడ్లు, లేదు పిడుగురాళ్ళ బైపాస్ రోడ్డు, మెయిన్ రోడ్లన్నీ విస్తరణ, దాచేపల్లి కాటేరువాగు, సుమారు 400 కోట్లతో 22,000 మంది సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చాం, ఇళ్ళు కట్టిస్తున్నాం. త్వరలో గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాళ్ళకి జూన్ నెల నుంచి ఒక్కొక్కడికి 2 లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించడంతో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట శుద్ధి చేసిన కృష్ణా నీళ్ళు ఇవ్వాలి. బుగ్గవాగు నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి, ఇందాక నేను చెప్పిన జలదీక్ష పనులు పూర్తయితే మరొక 100 సంవత్సరాలు జనాభా ఇంకొక 1,00,000 పెరిగినా సరే మనం హాయిగా 2 పూట్ల నీళ్ళు ఇస్తామంటే ఆయన గ్యాస్ సిలిండర్ ఇస్తాడు. సరే, ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, స్పీచ్లు ఉంటాయి, బహిరంగ సభలు ఉంటాయి, అన్నిట్లో పూర్తిగా వివరిస్తాం. ఈరోజు ఒకటే చెప్తున్నాం, అంటే వాళ్ళకి మాకు ఉన్న వ్యత్యాసం ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశానికి. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ పోయాం. ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి కుటిల రాజకీయాలు, అసలు దాన్ని ఎండగట్టడానికే ఇటువంటి సభలు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు పెట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, గతంలో ఉన్న జన్మభూమి కమిటీలు ఏదైతే కులమో మతమో పార్టీలో చూసి వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి స్వస్తి పలికి ఈరోజు అన్నిటికీ అతీతంగా ఈరోజు పథకాలు వస్తున్నాయి. పెన్షన్ ఇంటికి పోయేది. ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఆపించాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడాను మంచిగా అందరూ పార్టిసిపేట్ చేసే విధంగా చేసుకోవాలని, మరీ ముఖ్యంగా మన గురజాల నియోజకవర్గంలో జరుగుతుంది కాబట్టి ఈ సభని మనందరూ ప్రతి ఇంటి నుంచి కూడా పార్టిసిపేషన్ వచ్చే విధంగా చేసి జగన్ గారికి మనం అందరూ అండగా ఉన్నాము, ఆయన చేసేటటువంటి కార్యక్రమాలకన్నిటికీ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మన గురజాల మండలంలో ఇక్కడ ఈ రూరల్ మండలం నుంచి మనం ఒకటే చూపించాలి. ఇదేంటంటే ఈ గడ్డ ఎంతో పౌరుషం గడ్డ. ఇక్కడి నుంచి
ఎవరైనా కానీ ఒక మాటని నిలబెట్టుకున్న వాళ్ళ మీద ఆ ప్రేమ అంతే ఉంటుంది. సో ఇక్కడ గురజాల మండలం బ్రహ్మాండమైనటువంటి పార్టిసిపేషన్ ఉండాలని చెప్పి ప్రియురాల సభలో మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు